హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మనకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. वर्चुअल मीटिंग्स और वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए. मैं कुछ स्कूलों से भी आग्रह करूंगा. ఇవన్నీ వింటే మనకి సాధారణంగా భయం అనేది వస్తుంది. ఏం జరుగుతుంది అసలు అని కరోనా రోజులు మళ్ళీ మనకి గుర్తొస్తాయి. అండ్ నాకు కూడా ఇలాంటి ఆలోచనే వచ్చింది. అండ్ అలాగా ఆలోచన వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఒకడు గుర్తొచ్చాడు. వాడి పేరుని నేను ఇక్కడ చెప్పను, కానీ వాడి లైఫ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ని మీకు నేను చెప్పబోతున్నాను. 2020 బెంగళూరు నైట్ 2. బయట ప్రపంచం హ్యాపీగా నిద్రపోతుంది, కానీ ఆ చిన్న సింగిల్ రూమ్లో మాత్రం ఊపిరాడినంత నిశ్శబ్దం ఉంది. బెడ్ మీద ఒక 26 ఏళ్ల కుర్రాడు మోకాల మధ్య తల దాచుకుని కూర్చున్నాడు. కళ్ళల్లో నీళ్లు కూడా ఎండిపోయాయి. ఒంటి నిండా విపరీతమైన వణుకు. టేబుల్ మీద ఉన్న అతని ఫోన్ స్క్రీన్ పదే పదే వెలుగుతుంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు చేసిన మిస్డ్ కాల్స్, రూమ్ ఓనర్ పంపిన వార్నింగ్ మెసేజ్లు. కానీ వాటన్నిటికంటే కూడా భయంకరంగా అతని బ్రెయిన్ని 20 రోజులుగా ఒకే ఒక్క మెయిల్ వేధిస్తుంది. ఆ మెయిల్లో ఉన్న అక్షరాలు ఏంటంటే, వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ పొజిషన్ హ్యాస్ బిన్ టెర్మినేటెడ్. మీరు ఇప్పుడు దాకా చూస్తున్న అతని పేరు కార్తిక్. 2020 లాక్డౌన్ ముందు వరకు కార్తిక్ లైఫ్ ఎలా ఉండేదో తెలుసా? ఒక టాప్ ఎడ్టెక్ స్టార్టప్లో సీనియర్ బిజినెస్ డెవలపర్. నెలకి లక్షల్లో శాలరీ, చేతుల్లో క్రెడిట్ కార్డ్స్, బ్రాండెడ్ బట్టలు, సొంతంగా కొన్న బైక్, కార్. కట్ చేస్తే ఒకే ఒక్క రాత్రిలో అతని సామ్రాజ్యం కూలిపోయింది. లాక్డౌన్ వల్ల కంపెనీ నష్టాల్లో పడింది. 100 మందిని రోడ్డు మీద పాడేశారు. ఆ లిస్ట్లో కార్తిక్ కూడా ఒకడు. మొదటి వారం ఏదో ఒకటిలేని మేనేజ్ చేశాడు, కానీ ఒక నెల గడిచేసరికి చేతిలో ఉన్న 5,000 రూపాయలు కూడా అయిపోయాయి. క్రెడిట్ కార్డ్ బిల్స్ కొండలా పెరిగిపోయాయి. ఇంటి నుంచి నాన్నగారు ఫోన్ చేసి, అమ్మగారి హెల్త్ బాగోలేదు బాబు, కొంచెం డబ్బులు పంపించు అని అడిగినప్పుడు కార్తిక్ చేతిలో సొంతంగా లంచ్ చేయడానికి కూడా డబ్బులు లేవు. తన ఫ్లాట్ బయటకు వచ్చాడు, బాల్కనీ అంచున నిలబడ్డాడు, కింద రోడ్డు వైపు చూస్తున్నాడు. అప్పుడు కార్తిక్కి ఒకే ఒక థాట్ వచ్చింది, అసలు ఎందుకు బతకాలి, ఈ నరకం కంటే చావు ఈజీ కదా అని అనుకున్నాడు. ఈ కథ వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఏదో సినిమాలో సీన్ లాగా ఉందా? కాదు. ఇది ఇవాళ మన దేశంలో ప్రతిరోజు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. అండ్ వాళ్ళు అనుభవిస్తున్న ఒక పచ్చి నిజం. రేపు మన జాబ్ ఉంటుందో లేదో తెలియదు, నమ్ముకున్న బిజినెస్ ఎప్పుడు క్రాష్ అవుతుందో తెలియదు. ప్రాబ్లం రానంత వరకే మనం అంతా కింగులం. ఒక్కసారి రాక్ బాటంకి పడితే ఆ చీకటి గదిలో ఒంటరిగా ఏడవడం తప్ప మనం ఏం చేయాలో ఎవరికి తోచదు. కార్తిక్ కూడా అలాగే ఏడ్చాడు. కానీ ఆ చీకటి గదిలో ఆ ఆలోచనల మధ్య కార్తిక్ చేతికి ఒక బుక్ దొరికింది. ఆ బుక్ పేరే యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. జెఫ్ కెల్లర్ రాసిన ఈ పుస్తకం కార్తిక్ లైఫ్నే మార్చేసింది. అండ్ కార్తిక్ నాకు ఈ పుస్తకం గురించి చెప్పిన తర్వాత నేను ఈ బుక్ కొన్నాను అండ్ దాని గురించి చదవడం మొదలు పెట్టాను. అండ్ మళ్ళీ కార్తిక్ స్టోరీ దగ్గరకు వస్తాం. ఈ పుస్తకం కార్తిక్ని ఓదార్చలేదు, అతని మొహం మీద గట్టిగా కొట్టింది, ఒక కొత్త నిజానికి ప్రాణం పోసింది. అండ్ ఈ పుస్తకంలోని రూల్స్ వాడుకుని కార్తిక్ ఎలా బయటపడ్డాడు, ఈరోజు తన పాత జీతం కంటే 4 రెట్ల ఎక్కువ ఎలా సంపాదిస్తూ ఒక విన్నర్ లాగా ఎలా మారాడు, ఇది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే వీడియోలోని మెయిన్ పార్ట్లోకి వెళ్లే ముందు తెలుగు గీక్స్ అకాడమీలోని టైమ్ మాస్టరీ కోర్స్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ మాడ్యూల్ 1లోని ఇప్పుడు ఈ టైంకి 2 చాప్టర్స్ ప్రీ రికార్డెడ్ వీడియోస్, వాటికి సంబంధించిన వర్క్ షీట్స్ అండ్ మెమరీ పీడిఎఫ్స్ అన్నీ అప్లోడ్ అయ్యాయి. ఇలా ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేదాకా ఎవ్రీడే 5 PM మీకు ఒక కొత్త చాప్టర్ అప్లోడ్ అవుతుంది. అండ్ ప్రతి మాడ్యూల్ ఎండింగ్లో మీరు రోజు వినాల్సిన ఎఫర్మేషన్స్ అండ్ ప్రాక్టీస్ చేయాల్సిన గైడెడ్ మెడిటేషన్స్ అప్లోడ్ చేస్తాం. చాప్టర్ ఎండింగ్లో కాదు, మాడ్యూల్ ఎండింగ్లో. సో తప్పకుండా ఎవ్రీడే ఈవినింగ్ ఒక చాప్టర్ కంప్లీట్ చేయండి. వర్క్ షీట్స్ అండ్ మెమరీ పీడిఎఫ్స్ని కూడా యూస్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా కోర్సులో జాయిన్ అవ్వకపోతే తప్పకుండా ఇప్పుడు చెక్ చేయండి. ఎందుకంటే 2,499 ఉన్న కోర్సుని ప్రెజెంట్ 999కి ఇస్తున్నాం. సో తప్పకుండా కోర్స్ చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉంటుంది. ఆ రాత్రి కార్తిక్ లైఫ్లో ఒక నార్మల్ నైట్ కాదు. బాల్కనీ అంచును నిలబడి కిందకు చూసిన కార్తిక్ తనని తాను ఏదోటి చేసుకోవాలనే ఆలోచించాడు. కానీ బలవంతంగా వెనక్కి నెట్టి వాష్రూమ్లోకి వెళ్ళాడు. వాష్ బేసిన్లో నీళ్లు ఆన్ చేసి మొహం మీద గట్టిగా చల్లుకున్నాడు. తలపైకెత్తి అద్దం వైపు చూశాడు. అద్దంలో అతనికి ఒక వింతైన దృశ్యం కనిపించింది. ఆ కనిపించింది ఒకప్పుడు తను చూసుకున్న సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, పెరిగిన గడ్డం, ఓడిపోయిన ఒక నిస్సహాయమైన మనిషి. కార్తిక్ ఆ అద్దంలో ఉన్న తన కళ్ళల్లోకి తను నేరుగా చూశాడు. జెఫ్ కెల్లర్ యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే పుస్తకంలో చెప్పిన ఆ మొదటి పవర్ఫుల్ లైన్ కార్తిక్కి సరిగ్గా ఆ క్షణంలోనే గుర్తొచ్చింది. అడ్వర్సిటీ ఇంట్రడ్యూసెస్ అ పర్సన్ టు హిమ్సెల్ఫ్.
కష్టం అనేది నిన్ను వేరే ఎవరికో కాదు, నిన్ను నీకే కొత్తగా పరిచయం చేస్తుంది. జెఫ్ కెల్లర్ ఏమంటారంటే, నువ్వు లైఫ్లో అంతా బాగున్నప్పుడు, నీ బ్యాంక్లో డబ్బులు ఉన్నప్పుడు, కార్పొరేట్ ఆఫీస్లో నీకు ప్రశంసలు దక్కుతున్నప్పుడు, అప్పుడు ఆ టైంలో నీకు పరిచయం అయ్యేది కేవలం నీ పైన వెర్షన్ మాత్రమే. కానీ నీ చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళినప్పుడు, నీకు గెలవడానికి ఎలాంటి దారి కనిపించినప్పుడు, ఆ చీకట్లో నిలబడి నువ్వు ఎవరినైతే చూస్తావో వాడే నీ అసలైన వెర్షన్. ప్రాబ్లం అనేది నిన్ను నాశనం చేయడానికి వచ్చింది కాదు, నీ లోపల ఎంత దమ్ముందో నీకు పరిచయం చేయడానికి వస్తుంది. కార్తీక్ ఆ రాత్రి ఏడవడం ఆపేశాడు. తన పరిస్థితుల్ని చూసి జాలిపట్టం బంద్ చేశాడు. అద్దంలో ఉన్న తన పాత వెర్షన్కి గుడ్ బై చెప్పి రాబోయే ఆ తుఫాన్ని ఫేస్ చేయడానికి రెడీ అయిపోయాడు. అతని యాటిట్యూడ్లో వచ్చిన ఆ ఒక్క మార్పు అతని లైఫ్ని ఎలా రీడైరెక్ట్ చేసిందో ఇప్పుడు ఈ పాయింట్లో తెలుసుకుందాం. అద్దం ముందు నిలబడిన కార్తీక్కి ఒక నిజం అర్థమైంది. జెఫ్ కెల్లర్ ఈ పుస్తకంలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. చాలామంది లైఫ్లో ప్రాబ్లమ్స్ రాగానే చేసే మొదటి తప్పు ఆ ప్రాబ్లమ్ని చూసి పారిపోవడం, లేదా నాకు అసలు సమస్యే లేదు అని ఒక భ్రమలో బ్రతకడం. కానీ కార్తీక్ ఆ రెండు తప్పులు చేయలేదు. అతను ఏడుపు ఆపేసి తలపైకెత్తి ఒక పచ్చి నిజాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాడు. అవును, నా జాబ్ పోయింది, నా అకౌంట్ ఖాళీగా ఉంది, నేనిప్పుడు నా లైఫ్లో అట్టడుగున ఒక రాక్ బాటమ్కి పడిపోయాను. ఈ యాక్సెప్టెన్స్ అనేది వినడానికి చాలా ఈజీగా అనిపించవచ్చు, కానీ దీని వెనక ఒక పెద్ద సైకాలజీ ఉంది. నువ్వు ఎప్పుడైతే ఒక సమస్యని ఒప్పుకుంటావో అప్పుడే నీ బ్రెయిన్ దానికి సొల్యూషన్ వెతకడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు సమస్యని దాచాలని చూసినంత కాలం నీ లోపల యాంగ్జైటీ, స్ట్రెస్ పెరుగుతూనే ఉంటాయి. జెఫ్ కెల్లర్ ఈ కాన్సెప్ట్ని వివరిస్తూ పుస్తకంలో ఒక పవర్ఫుల్ మాట అంటారు. యూ కాంట్ కంట్రోల్ ద హ్యాండ్ యు ఆర్ డెల్ట్, బట్ యూ కెన్ కంట్రోల్ హౌ యూ ప్లే ద కార్డ్స్. అంటే నీ చేతికి ఎలాంటి పేక ముక్కలు వచ్చాయనేది నీ కంట్రోల్లో లేదు, కానీ ఆ ముక్కలతో నువ్వు ఆటని ఎలా ఆడుతున్నావు అది మాత్రం పూర్తిగా నీ కంట్రోల్లోనే ఉంటుంది. కార్తీక్ బెంగళూరులోని ఆ చీకటి గదిలో కూర్చుని లాక్డౌన్ ఎందుకు వచ్చింది, మా కంపెనీ నన్ను ఎందుకు తీసేసింది అని ప్రకృతిని నిందించడం ఆపేశాడు. ఎందుకంటే ఆ పరిస్థితులు అతని చేతుల్లో లేవు. కానీ ఇప్పుడు అతని చేతిలో ఉన్న ఆ కాస్తో కూస్తో రిసోర్సెస్తో ఏం చేయగలడు అనే ఆటని ఆడటం మొదలుపెట్టాడు. సో మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం. మీ లైఫ్లో కూడా ఏదైనా పెద్ద ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, మీరు అట్టడుగున పడిపోయినప్పుడు మనం తెలుసుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే, ఇంకెక్కడి నుంచి మనం కింద పడిపోవడానికి ఏముండదు. నువ్వు ఆల్రెడీ అట్టడుగున ఉన్నావు కాబట్టి అక్కడి నుంచి నువ్వు ఏ అడుగు వేసినా, ఏ ప్రయత్నం చేసినా నీ ప్రయాణం కేవలం పైకే ఉంటుంది, అంతే తప్ప కిందకు ఉండదు. ఆ రాక్ బాటమ్ని యాక్సెప్ట్ చేయడమే కార్తీక్ వేసిన మొదటి సక్సెస్ఫుల్ అడుగు. రియాలిటీని యాక్సెప్ట్ చేసిన మొదటి 2 రోజులు కార్తీక్కి చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ ఆ తర్వాత అసలైన మెంటల్ వార్ స్టార్ట్ అయింది. రూమ్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు అతని బ్రెయిన్ నిరంతరం కొన్ని ప్రశ్నలను జనరేట్ చేయడం మొదలుపెట్టింది. నాకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు కంపెనీలో సేఫ్గా ఉన్నారు, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, దేవుడు నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, నేను చేసిన తప్పేంటి. ఇలాంటి మాటలు మీరు కూడా వినే ఉంటారు. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ప్రాబ్లంలో ఉన్నప్పుడు అతని బ్రెయిన్ ఆటోమేటిక్గా విక్టిమ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు మన మనస్సు ఎప్పుడూ తప్పుడు ప్రశ్నలనే అడుగుతుంది. అండ్ ఈ ప్రశ్నల వల్ల కార్తీక్లో డిప్రెషన్ ఇంకా పెరిగింది. అంతే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. అప్పుడే అతను యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ పుస్తకంలో ఒక లైఫ్ చేంజింగ్ చాప్టర్ చదివాడు. అందులో జెఫ్ ఒక మాట అంటారు, యు ఆర్ నాట్ వాట్ యు థింక్ యు ఆర్, బట్ వాట్ యు థింక్ యు ఆర్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ క్లియర్గా మీకు చెప్తాను. నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది నువ్వు కాదు, నీ ఆలోచనలు ఎలా ఉంటాయో అదే నువ్వు. అంటే మీరు ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అదే మీరు అవుతారు. ఈ లైన్ చదవగానే కార్తీక్కి ఒక పెద్ద షాక్ తగిలింది. అతను గ్రహించింది ఏంటంటే, అతను ఏదైతే ఆ ప్రశ్నలు అడుగుతున్నాడో తనని ఒక నిస్సహాయుడిగా మారుస్తున్నాయి. వెంటనే అతను ఒక కాగితం తీసుకుని తన బ్రెయిన్కి ఇచ్చే ప్రశ్నను మార్చేశాడు. నాకే ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్నను పూర్తిగా కొట్టేసి ఆ ప్లేస్లో ఇప్పుడు నా చేతిలో ఏముంది, నేను ఈ క్షణం నుండి ఏం చేయగలను అని అడగడం స్టార్ట్ చేశాడు. నువ్వు సాకులు వెతికితే నీ బ్రెయిన్ 100 కారణాలు చెప్తుంది. లాక్డౌన్ ఉంది, మార్కెట్ బాగాలేదు, రిక్రూట్మెంట్ ఆపేశారు అని నిన్ను ఇంకా వీక్ చేసేస్తుంది. అదే నువ్వు నేనిప్పుడేం చేయాలి అని ఒక సరైన ప్రశ్న అడిగితే నీ బ్రెయిన్ ఒక గూగుల్ సెర్చ్ ఇంజిన్ లాగా సొల్యూషన్స్ వెతకడం మొదలు పెడుతుంది. కార్తిక్ తన మైండ్ని ప్రాబ్లం మోడ్ నుంచి సొల్యూషన్ మోడ్లోకి మార్చడానికి కారణం అతను తన బ్రెయిన్ని అడిగిన ఆ ఒక్క ప్రశ్నే, వాట్ కెన్ యూ డూ నౌ. సొల్యూషన్ మోడ్లోకి వచ్చాక కార్తిక్ తన చుట్టూ ఉన్న రియాలిటీని అనలైజ్ చేయడం మొదలుపెట్టాడు.
పాత ఆఫీస్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. మళ్ళీ అదే బిజినెస్ డెవలప్మెంట్ ఫీల్డ్లో జాబ్స్ ఎక్కడా లేవు. కానీ అతను ఒక పాజిటివ్ విషయాన్ని గమనించాడు. జాబ్ పోవడం వల్ల అతనికి రోజుకి 14 నుంచి 16 గంటల ఫ్రీ టైం దొరికింది. ఒకప్పుడు తను నేర్చుకోవాలని అనుకుని ఆఫీస్ ప్రెషర్ వల్ల టైం లేక వదిలేసిన UI/UX డిజైనింగ్ స్కిల్ అతనికి గుర్తొచ్చింది. అతని దగ్గర ఒక పాత ల్యాప్టాప్ ఉంది, రూమ్లో ఇంటర్నెట్ ఉంది, ఇంకా బోలెడంత టైం ఉంది. సో యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ పుస్తకంలో ప్రతి ఒక్కరూ తమ లైఫ్లో ఎదుర్కొనే ఒక క్లిష్ట పరిస్థితిని వివరిస్తూ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఎవ్రీ అడ్వర్సిటీ క్యారీస్ విత్ ఇట్ ద సీడ్ ఆఫ్ ఎన్ ఈక్వివాలెంట్ ఆర్ గ్రేటర్ బెనిఫిట్. ప్రతి కష్టం తనతో పాటు అంతకంటే పెద్ద అవకాశాన్ని, ఒక ప్రయోజనాన్ని మోసుకొస్తుంది. కార్తీక్ ఆ లైన్ని గట్టిగా నమ్మాడు. నాకు వచ్చిన ఈ ప్రాబ్లంలో దాగిన గిఫ్ట్ ఇదేనేమో. నా పాత ప్రొఫైల్ నుంచి నేను బయటకు వచ్చి నా స్కిల్స్ని పెంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన క్వాలిటీ టైం ఇదే అని ఒక కొత్త పర్స్పెక్టివ్ని క్రియేట్ చేసుకున్నాడు. అతను రోజుకి 10 గంటలు యూట్యూబ్లో ఫ్రీ UI/UX డిజైన్ కోర్సులు చూడటం మొదలుపెట్టాడు. ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఒక పక్క అప్పుల వాళ్ళు ఫోన్లు చేస్తున్నా తన చేతిలో మిగిలి ఉన్న ఆ ల్యాప్టాప్, టైం అనే విరిగిన ముక్కలతోనే తన కొత్త లైఫ్ని నిర్మించడం మొదలుపెట్టాడు. చాలామంది లైఫ్లో కూడా నాకు ఒక ప్రాబ్లం రాగానే అదైపోయింది, ఇదైపోయింది, అది పోయింది, ఇది పోయింది అని పోగొట్టుకున్న వాటి గురించి ఏడుస్తూ కూర్చుంటారు. కానీ ఒక విన్నర్ ఎప్పుడు తన చేతిలో ఇంకా ఏం మిగులుందో చూస్తాడు. నీకు ఒక దారి మూసుకుపోతే ఈ ప్రకృతి, ఈ యూనివర్స్ నీకు ఇంకొక పెద్ద దారిని చూపించడానికి రెడీ అవుతుంది. నీకున్నవి పోయాయని ఎప్పుడు ఏడోకు. ఇప్పుడు నీ చేతిలో మిగిలి ఉన్న ఆ విరిగిన ముక్కలతో ఏం కట్టగలమో ఆలోచించు. కార్తీక్ స్కిల్ నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేశాడు. లోపల ఎక్కడో ఒక తెలియని మంట, ఒక విపరీతమైన ఫ్రస్ట్రేషన్ అతన్ని రోజు వేధించేది. పాత ఆఫీస్ గుర్తొచ్చినప్పుడు, తనని నడి రోడ్డు మీద వదిలేసిన మేనేజ్మెంట్ గుర్తొచ్చినప్పుడు ఒళ్ళు మండిపోయేది. ఈ సమాజం అతన్ని ఒక వేస్ట్ లాగా చూస్తుంటే లోపల కోపం నరనరాల్లోకి పాకిపోయేది. చాలామంది ఈ టైంలో ఏం చేస్తారో తెలుసా? ఆ కోపంలో ఇంట్లో వాళ్ళ మీద అరుస్తారు, లేదా మందు గ్లాస్ ముందు కూర్చుని సింపతి కోసం ఏడుస్తారు. కానీ కార్తిక్ మళ్ళీ జెఫ్ కెల్లర్ రాసిన యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ పుస్తకం ముందు కూర్చున్నాడు. అందులో యాటిట్యూడ్ గురించి జెఫ్ చెప్పిన ఒక పవర్ఫుల్ లైన్ అతని మైండ్లో స్ట్రైక్ అయింది. యువర్ యాటిట్యూడ్ ఈజ్ యువర్ విండో టు ద వరల్డ్. నీ యాటిట్యూడ్ అనేది ఈ ప్రపంచానికి నువ్వు చూసే ఒక కిటికీ లాంటిది. దాన్ని నువ్వు క్లీన్గా ఉంచితేనే నీ బయట ఉన్న పవర్ కనిపిస్తుంది. కార్తీక్ ఆ కిటికీని క్లీన్ చేశాడు. తనలో ఉన్న కోపాన్ని, ఆ ఫ్రస్ట్రేషన్ ఒక నెగిటివ్ ఎనర్జీలా మార్చుకుని తానే కాలిపోవడం అతనికి ఇష్టం లేదు. అందుకే అతను ఆ కోపాన్ని ఒక రాకెట్ ఫ్యూయల్లా మార్చుకున్నాడు. పాత మేనేజర్ మీద ఉన్న కోపాన్ని, అలాగే సమాజం మీద ఉన్న కోపాన్ని తన పని మీద చూపించడం స్టార్ట్ చేశాడు. ప్రపంచం మొత్తం నిద్రపోతున్నప్పుడు రాత్రి 2 గంటలకి కళ్ళు మండుతున్నా సరే ల్యాప్టాప్ ముందు కూర్చుని డిజైన్స్ ప్రాక్టీస్ చేశాడు. రోజుకి 14 గంటలు ఆ కసితోనే వర్క్ చేశాడు. కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు కార్తీక్ ఎప్పుడూ అంతలా కష్టపడలేదు. కానీ ఈ కష్టం ఇచ్చిన కోపమే అతనితో అంతలా పని చేయించింది. లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వచ్చే ఆ ఫ్రస్ట్రేషన్ ఉందే, అది చాలా చాలా పవర్ఫుల్. దాన్ని మనుషుల మీద చూపిస్తే రిలేషన్స్ పాడైపోతాయి. నీ మీద నువ్వు చూపిస్తే నీ లైఫ్ నాశనం అయిపోతుంది. అదే నీ గోల్స్ మీద చూపిస్తే నీ సామ్రాజ్యం బిల్డ్ అవుతుంది. నీకు వచ్చిన ఆ కష్టాన్ని, ఆ అవమానాన్ని ఒక ఆయుధంగా మార్చుకో. నిన్ను చూసి వదిలేసిన వాళ్ళు, నిన్ను తక్కువ చేసి చూసిన వాళ్ళు రేపు నిన్ను చూసి తలదించుకునేలా నీ పనితోనే నువ్వు సమాధానం చెప్పాలి. ఆ కోపాన్ని నీ సక్సెస్కి ఒక ఫ్యూయల్గా నువ్వు మార్చుకోవాలి. చీకటి గదిలో మొదలైన కార్తీక్ ప్రయాణం రోజుకి 14 గంటలు కఠినమైన శ్రమ, ఆ కోపాన్ని ఇంధనంగా మార్చుకుంటూ చేసిన పోరాటం చివరికి ఒక అద్భుతాన్ని సృష్టించింది. 2 సంవత్సరాలు గడిచాయి. కార్తీక్ ఇప్పుడు బెంగళూరులోనే ఒక టాప్ US బేస్డ్ కంపెనీకి రిమోట్గా కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. పాత ఆఫీసులో అతనికి వచ్చిన జీతం కంటే ఇప్పుడు ఏకంగా 4 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు. అతని రూమ్ మారింది, అతని బ్యాంక్ బ్యాలెన్స్ మారింది, అన్నిటికంటే ముఖ్యంగా అతని యాటిట్యూడ్ మారింది. సో ఈరోజు కార్తీక్ వెనక్కి తిరిగి చూసుకుని నవ్వుకుంటూ ఒక మాట అంటాడు, ఆ రోజు ఆ కంపెనీ నన్ను తీసేయడం నా లైఫ్లో జరిగిన బెస్ట్ థింగ్. ఒకవేళ వాళ్ళు నన్ను తీయకపోతే నేను ఈ రోజుకి నెలకు కొన్ని వేల రూపాయల జీతానికే సాటిస్ఫై అయిపోయి ఉండేవాడిని. నా లోపల ఇంత పెద్ద డిజైనర్ ఉన్నాడనే విషయాన్ని ఎప్పటికీ కనిపెట్టేవాడిని కాదు. జెఫ్ కెల్లర్ తన పుస్తకంలో చివరి చాప్టర్లో దీని గురించే ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఏ హ్యాపీ ఎండింగ్ ఇస్ జస్ట్ అ న్యూ బిగినింగ్ దట్ యు హ్యావెంట్ రియలైజ్డ్ యెట్. నువ్వు ముగింపు అని అనుకునేది నీకు ఇంకా తెలియని ఒక సరికొత్త అద్భుతమైన ప్రారంభానికి పునాది మాత్రమే. మనందరం లైఫ్లో ఒక ఫెయిల్యూర్ రాగానే నా లైఫ్ అయిపోయింది, దేవుడు నన్ను రిజెక్ట్ చేశాడు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కానీ నిజమేంటో తెలుసా? లైఫ్లో ఒక దారి మూసుకుపోయిందంటే దాని అర్థం నీ ప్రయాణం అక్కడితో ఆగిపోయిందని కాదు. ఈ దారి నీకు చిన్నది, నీ రేంజ్ వేరే ఉంది.
నువ్వు వెళ్ళాల్సిన రూట్ ఇది కాదు, దారి మార్చుకో అని ఈ ప్రకృతి నీకిచ్చిన ఒక రీడైరెక్షన్ మాత్రమే. కార్తిక్ ఆ రోజు రిజెక్షన్ని ప్రకృతి ఇచ్చిన రీడైరెక్షన్లో చూశాడు కాబట్టే ఈ రోజు ఒక విన్నర్లా నిలబడ్డాడు. సో ఇలా మనం వీడియో చివరికి వస్తాం, ఒకసారి రివైజ్ చేసేసుకుందాం. ముందుగా ద కరేజ్ టు యాక్సెప్ట్ రియాలిటీ. పరిస్థితి అట్టడుగున ఉందని, మనం రాక్ బాటంలో ఉన్నామనే పచ్చి నిజాన్ని గుండె ధైర్యంతో మనం ఒప్పుకోవాలి. చేతికి వచ్చిన ఆ విరిగిపోయిన ముక్కలతోనే ఆటని ఎలా ఆడాలో మనం తెలుసుకోవాలి. ద షిఫ్ట్ ఇన్ పర్స్పెక్టివ్. నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఏడవడం మానేసి విక్టిమ్ మోడ్ నుంచి బయటపడాలి. ఇప్పుడు నేనేం చేయగలను అని అడిగితే నీ బ్రెయిన్ సొల్యూషన్స్ వెతకడం మొదలు పెడుతుంది. ఫైండింగ్ ద సీడ్ ఆఫ్ బెనిఫిట్. ప్రతి కష్టం తనతో పాటు అంతకంటే ఒక పెద్ద అవకాశాన్ని, ఒక మంచి ప్రయోజనాన్ని మోసుకొస్తుంది. పోగొట్టుకున్న వాటి గురించి ఏడవకుండా చేతిలో మిగిలి ఉన్న దాంతోనే కొత్తగా నిర్మించడం మొదలుపెట్టు. చాప్టర్ 4 ఫ్రస్ట్రేషన్ యాజ్ ఫ్యూయల్. నీ యాటిట్యూడ్ అనేది ఈ ప్రపంచాన్ని చూసే ఒక కిటికీ లాంటిది. అవమానాల వల్ల వచ్చే కోపాన్ని వేరే వాళ్ళపై కాకుండా నీ గోల్స్ మీద పెట్టు. అదే నీ ఫ్రస్ట్రేషన్ ని ఫ్యూయల్ గా మారుస్తుంది. రీడైరెక్షన్. రిజెక్షన్ అనేది నీ ప్రయాణం ఆగిపోయిందని కాదు, దారి మార్చుకోమని ప్రకృతి ఇస్తున్న సిగ్నల్. నువ్వు ఒక ముగింపు అని అనుకునేది ఒక సరికొత్త మరియు అద్భుతమైన ప్రారంభానికి పునాది మాత్రమే. నువ్వు నిలబడ్డ చోటు చీకటిగా ఉందని భయపడకు, ఎందుకంటే దట్టమైన చీకటి తర్వాత ఉదయం పుడుతుంది. ఈ రోజు నీకు ఎదురవుతున్న కష్టాలు, నిన్ను నిద్రపోనివ్వని ఈ అప్పులు, సమాజం నీ మొహాన విసిరేస్తున్న ఈ అవమానాలు, ఇవన్నీ నిన్ను ముంచేసే తుఫాన్లు కావు, నీ లోపల ఉన్న అసలైన విన్నర్ని చెక్కే శిల్పాలు. ఈ రోజు ఈ గాయాలన్నింటినీ ఓపిగ్గా భరిస్తూ, ఆ కసిని గుండెల్లో దాస్తూ నువ్వు ముందుకు వేసే ప్రతి అడుగు ఉందే, అది వృధా పోదు. జెఫ్ కెల్లర్ చెప్పిన ఆ ఒకే ఒక్క సీక్రెట్ ఎప్పటికీ మర్చిపోదు. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. నీ పరిస్థితి ఎలా ఉన్నా నీ యాటిట్యూడ్ మాత్రం ఎప్పుడు ఒక కింగ్ లానే ఉండాలి. సో ఈ వీడియోలో మీకు బాగా ఉపయోగపడిన పాయింట్ ఏంటనుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.